అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈరోజు అత్యుత్తమ అంశంగా ఎంపిక చేసి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితల్ని ఎంపిక చేసి అలాగే దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన నేటి కవిత అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ, మట్టి సరిగమలు అన్న అంశానికి ఈరోజు వచ్చిన కవితలు విందాం, విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. మన సమూహ కవులు కవయిత్రులు వారి వారి కళాల్లోంచి ఎంత అద్భుతమైన మృత్తిక రాగాల్ని వినిపించారో విందాం. ముందుగా వారికి స్వాగతం పలుకుతూ దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్శెట్టి అనకాపల్లి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం మట్టి సరిగమలు అంశానికి నేను రాసిన కవితను వినిపిస్తున్నాను. శీర్షిక మధుర గీతం. పొడమి ఒడిలో పుట్టినవాడిని, మట్టి మహత్తు తెలిసిన వాణ్ణి, కేరింతలైన బాలరోదనలైన మట్టి సరిగమలతో నేర్చిన వాణ్ణి. నింగికి నేలకు ఎన్నో బంధాలు, కురిసే జలధారల రాగబంధాలు, పుడమి పులకింతల సరాగాలు, పలికించే పచ్చని జీవన రాగాలు. విత్తును హత్తుకున్న మట్టి పొరలు, మొలకెత్తి పాడే ఉదయరాగాలు, భూమిపుత్రునికి స్నేహ సంకేతాలు, వినిపిస్తాయి సిరుల సింహనాదాలు. మట్టి మీటే ఆత్మీయ సరాగాలు, తాకితే మనిషిలో వేల స్పందనలు, తుది మజిలీలో వేదాంత రాగాలు, బతుకు గీతానికి ఆవిష్కరణలు. మట్టి పరిమళమే రసగీతం, మనిషి జీవితమే మధుర గీతం. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం మట్టి సరిగమలు. శీర్షిక మట్టి సంగీతం. చెవులు చేటలంతా అవసరం లేదు, పాముకు చెవులెంతుంటాయి. భూమి కానించి మనసు పెట్టి వింటే మరుగున పడ్డ మట్టి గోడు వినిపిస్తుంది, మట్టి పొరల మతలబు తెలుస్తుంది. మాట ముచ్చట ముగ్గులోకి దింపితే వైకుంఠపాలిలో ఎన్ని పాములు మింగింది, ఎన్ని నిచ్చెనలు ఎక్కింది, ఎంత సంతోషం కడుపు నింపింది డైరీలో పేజీల్లా తెరుచుకుంటాయి. మనుషులకు జనన మరణాల లెక్కలుంటాయి. ముత్తాతల కంటే ముందే మట్టి పుట్టింది, మరణం లేనిది. ఆకాశం ఎన్ని పిడుగులు కురిపించినా తట్టుకొని దర్జాగా మహారాజులా నిలబడ్డది. మనుషుల దెబ్బలకే మనసు గాయపడ్డది. మట్టి సరిగమల సంగీతం ఆలపిస్తుంటే అడవులే కాదు కొండలు గుట్టలు పరవశించేవి. భూమంతా పచ్చని జెండాలు ఎగురుతుంటే లోపల బయట నీటి గలగలలు. జలపాతాలు, వాగులు, నదుల స్వరగానాలు, సాగు జానపదాలన్నీ మట్టి పాటలే. మట్టిని కాలితో తంతే మళ్ళీ తన్నదు, మీద పడి తట్టుకోమంటుంది. మట్టిని బుద్గరించి మలిస్తే విగ్రహాలు, విత్తును చేబదులుగా ఇస్తే వడ్డీతో సహా చెట్టునిస్తుంది. కోపావేశాల గానం మొదలెడితే సుడిగాలి, ఆగ్రహం అదుపు తప్పితే భూకంపం. మట్టి నుంచి లాభం ఆశ నుంచి అత్యాశగా మారాక మలినాలు రసాయనాలతో కలుషిత రాగం. నదులెన్ని పారినా శుద్ధి కాని విషాద గమకాలు. మట్టి సరిగమల చరిత్ర తరగదు ఎంత రాసినా తరగదు. మట్టిని కీర్తిస్తూ ఎన్నిసార్లు పాడినా తక్కువే. మనుషుల్లో చీకట్లు తొలగేదాకా చేయాల్సిందే గానం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చేదెళ్ల సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. మట్టి సరిగమలు అనే అంశానికి గాను
నా కవితా శీర్షిక సప్తస్వరాల సరాగాల పంట. అంతరంగంలో ఆనందం మొలకెత్తిన మనసు పాడే పాట. మట్టి పరిమళానికి వ్యాప్తి, సుమగంధాల దీప్తి. పచ్చదనంతో మిలమిలలాడిన మేఘాల నేస్తం నన్ను చేరితే, వాయునేస్తం నన్ను తాకితే, సప్తస్వరాలు మీటుతూ సరిగమలై పాడుతూ పరవళ్ళు తొక్కుతూ సంగీతం ఏరులైపారు. పరవశంతో దూకుతూ ఆలాపనతో చెలరేగు. మయూరి చేసే ఆనందనాట్యం నాలో కలిగించు దివ్యానందం. లేడి పిల్లల విన్యాసం తనువును సంతోష సాగరం. లేడి పిల్లల విన్యాసం తనుపును సంతోష సాగరం. ఏనుగు ఘీంకారం పుల్ల గాండ్రింపు. మేనుకు బలం బ్రతుకు తెరువుకు గాలం. కొండల బరువు గుట్టల తరువు. పంటల మెరుపు కమ్మని విరుపు. మంచు శిఖరాన్ని మోస్తూ నేనొకసారి శివుడిగా జటాధారిని. గంగా ప్రవాహ గలగలల పాటతో పారవశ్యం సకల ప్రాణికోటికి తీర్చే తాపం. నా గొంతులో చెలరేగ మధుర స్వరం. ఎదగిల్లిన ఎదలో బాధ పొంగిన గాయానికి మందు. నా మనసులో చెలరేగే భావాల పొంగు. లావాగా వెదజల్లు హెచ్చు స్థాయిలో గొంతెత్తిపాడు. పంచభూతాల్లో ఒకటని చేర్చి భూతంగా తయారు చేసి, నా మనసెరుగని మనిషి నీ మనుగడ నాతోనే అని తెలియక నన్నెన్ని కష్టాలు పెట్టినా భరించే కన్న తల్లిని. ఊరించే పాట పరిమళాన్ని, జీవన సారాన్ని. ఎవరి మనసు ఎవరికెరుక? నా మనసులో ఏముందో ఎదవీణ పలికించి రాగాలు గుప్పించి నవరసాల్లో తేల్చిన నా పాట వినిపించుకొని నరుడు స్వార్థంతో తులతూగి కన్నుమిన్ను కానని బీరుడు. సూర్యతాపాన్ని భరిస్తూ మంటలను దాస్తూ మణులను అందిస్తూ ముట్టుకుంటే సప్తస్వరాలు పలికించి నవరసాలు పాడుతున్న మట్టి పాట. గాయాల వేణువు పాట నాలో చెలరేగే ఊట. గాలి ఈలపాట నా తనువుకు గిలిగింత. నురగల తేట విరుపుల బాట అణువణువు సప్తస్వరాల పంట. గాలి ఈలపాట నా తనువుకు గిలిగింత. నురగల తేట విరుపుల బాట అణువణువు సప్తస్వరాల పంట. ధన్యవాదాలు. నమస్కారం. మీ డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం అంశము మట్టి సరిగమలకు గాను నా కవిత ఇలపై సరిగమలు. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి. అప్పుడే నింగికి ఎక్కడో చిల్లిపడింది. చిటపటమన్న చినుకులతో భూమి పులకరించింది. సరిగమల్నే మించుతాయి తొలకరి జల్లులు. అవి అవసరానికి మించిన చప్పుళ్ళు. వాకిటి నిండా అందమైన గొబ్బిళ్ళు. ఒంటి నిండా నింపుకున్న అలంకారాలు. పుడమి తల్లికి పులకరింతలతో పలవరింతలే. సూర్యుడు మీటిపోయిన గమకాలతో రేరాజు ఎప్పుడు అందుకున్నాడో శృతులు. రాత్రంతా ఎడతెరిపి లేని సరిగమలు. ఉషస్సు ప్రకృతికి ఇచ్చిన సుప్రభాతం. మట్టి వాసనలు మధురమైనవి. మోగిస్తే మ్రోగేవి మృదంగాలు. వాయిస్తే పలికేవి సంగీత వాద్యాలు. ప్రకృతే పరవశిస్తే ఇలపై మీటేవి సరిగమలే. రోజంతా హడావుడే, తీరిక లేదెవ్వరికి. పొద్దంతా ఎట్లా గడిచిందో తెలియదు. కర్త కర్మ క్రియల కోసం పృథ్వంతా వెతుకులాట. రాత్రి అమ్మఒడిలో అందరు వినేదే ఆ జూలపాట. అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. ఈరోజు నా కవిత మట్టి సరిగమలు అన్న అంశానికి గాను నేను రాసిన కవిత అత్యుత్తమంగా ఎంపికై నా కవితతో ఇలా మీ ముందుకు. మట్టి సరిగమలు అన్న అంశానికి నా శీర్షిక మనసుకు రాగాల విందు. మట్టి వీణను మీటి చూడు, మనసుకు రాగాల విందు. తెలియని ఆనంద గీతం అలవోకగా వినిపించు. వాకిళ్ళ చల్లే కళ్ళాపికి ఉదయరాగం. వరి మళ్ళ తడియిచ్చు పాదాలకు గోరింట అందం. సెలయేటి ఒడ్డున ఇసుక బంధం. మట్టి కుండన నింపిన నీరే మనిషికి ఆధారం. మృత్తికన పుట్టిన గింజలది అమృతమంటి సారం. మానవాళి మనుగడకు అదే ఆనంద సరిగమల
సుమధుర రసానుభూతుల ఆయుష్ చందం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం, ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవితా గానలహరిలో మట్టి సరిగమలు అనే అంశానికి అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక ఆకాశం చినుకై వాలుతుంది. ఊగే కొమ్మలకు వయ్యారాలు నేర్పింది ఎవరు? మురిసే ఆ పువ్వులలో నవ్వులు కూర్చింది ఎవరు? ప్రకృతికి పచ్చల హారాన్ని తొడిగింది ఎవరు? గుండెల్లో మమకారాలు నింపుకొని సాగే ఆ మట్టి సరిగమల సరాగాలే కదా. మనిషి తడబడే అడుగులకు నడకలు నేర్పి బతుకుకు ఓ మార్గాన్ని ఏర్పరచి ఆకాశమునకు ఎగిరే ఆశను అంకురింపచేసినది ఆ అనురాగ రాగాలేగా. ఆ చల్లని మట్టి తల్లి చెలివేగా. మట్టి సరిగమలు మనిషి బతుకంతా వెన్నంటే సాగే మధురిమలేగా. మొలకెత్తే గింజకు, మొదలంటూ నరికిన చెట్టుకు గుండె తడిని అందిస్తూ చిగురించే జీవన రాగాన్ని నేర్పినది కొమ్మల్లో కూసే కోయిలకైనా, కొండకోనల్లో దాగిన జీవజాలానికైనా ఋతురాగాన్ని నేర్పింది మధురమైన ఆ మట్టి రేణువుల ఆలాపనే కదా. ఉషోదయ పరిమళాలను హృదయానికి హత్తుకుంటూ మెత్తని తన గుండెలపై జగమంతటికి పచ్చని ఊయల కట్టి మట్టి పాడే పాటకే కదా ఆకాశం చినుకై వాలిపోతుంది అందరి ఆనందంలో పాలు పంచుకోవడానికి. అందరికీ నమస్కారం. నా పేరు అన్నా సందడి. ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక మట్టి సరిగమలు. ఇది నా కవిత శీర్షిక మట్టి మనసు. మట్టికే తెలుసు మమతల మాధుర్యాలు. బగబగలతో మసిలిన చినుకు తాకగానే పులకరించిపోతుంది. ప్రకృతి అందాలను స్వాగతిస్తూ కన్నులకు విందు చేస్తుంది. మట్టి రాగాలను పదిలము చేస్తూ భావితరాలకు జ్ఞాన విజ్ఞాన పాఠాలు అందిస్తుంది. వృక్షాలను అక్కున చేర్చుకొని ఊరటనిస్తుంది. ఫలపుష్పాలను ఊయలుపుతుంది. జీవరాశులకు గుండెలపై ఆడిస్తుంది. నిశ్శబ్దంగా మహాసముద్రాలను మోస్తుంది. కొండ కొనలయందు పరుగులెత్తిస్తుంది. దప్పికను ఆవశ్యకమైన నీటిని అందిస్తుంది. ఆకలికి అమ్మలా కడుపు నింపుతుంది. పచ్చని పంటల సరిగమల వింజామరలను మలుస్తుంది. చక్కని ప్రకృతి అందాలతో స్వాగతిస్తుంది. మట్టి ప్రేమ అద్భుతమై మధురమై సమస్త రోగాలకు వైద్యమై మహోన్నతమైన మూలికలకు నిలయమై ఎన్నో సంవత్సరాల వయసు నిండినా తనపై ఆధారపడిన బిడ్డలకై పరితపిస్తుంది. బ్రతికిన మరణించిన తనలో దాచుకుంటూ అమ్మ ఒడిలో ఆదరణ చూపిస్తుంది, చవి చూపిస్తుంది. మట్టి పాడుతుంది బ్రతుకు పాట జోల, సమస్త జీవరాశులకు నీడై ప్రాణమై. ధన్యవాదాలండి. నమస్తులు. అందరికీ నమస్కారములు. నా పేరు మధ్యల సరోజన జగిత్యాల. నేటి కవిత సమూహంలో తేదీ 15/4/2024 తేదీన ఇచ్చిన అంశము మట్టి సరిగమలకు గాను నేను రాసిన ఏ చోట ఏ రాగం అనే శీర్షికన శూన్యం నుండే సృష్టి ఉద్భవించినట్లు మౌనమైన మట్టి నుండే రమ్యమైన రాగాలు రవలించేను రసధ్వనులే. మట్టిలోని బీజాలు నిశ్శబ్దంగా అలరించేను. సూర్యోదయంతో మంచు బిందువులన్నీ పరచిన పచ్చని తివాచి గరికపై ముత్యాలుగా మెరుస్తూ టపటపమని తాళాలేయు. కొమ్మలపై పక్షుల కిలకిలలు విరిసిన విరులపై వాలి చేసే ఝూంకార శబ్దాలతో తుమ్మెదలు వాగులు వంకలు పారే సెలయేళ్ళ గలగలలన్నీ చేసే వింతైన రాగాలే. మట్టిలోని సరిగమలు మానవ జీవన గమనానికి దారి చూపే గమకాలు. పారాడు పాపాయి నుండి అడుగు వింటూనే ఉన్న అడుగడుగునా వేసే ప్రతి అడుగుకు చెవులు వింటున్న ఇంపైన సంగీత స్వరాలే. మట్టిని నమ్మి మట్టితోనే సావాసం చేసే రైతన్నకు తెలుసు
అసలైన మట్టి సరిగమలు. లేచింది మొదలు చీకటయ్యే వరకు ఏ చోట ఏ విత్తనం నాటితే ఏ రాగం పలుకుతుందో. ధన్యవాదాలు. రథసారథులు ఇరువురికి మరియు నేటి కవితా సమూహ సాహితీ బంధువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. నా పేరు కటకం కవిత, కోరుట్ల, జగిత్యాల జిల్లా. దృశ్య కవిత గానలహరిలో భాగంగా మట్టి సరిగమలు అనే అంశానికి నా కవితా శీర్షిక మట్టి సంగీతం. మట్టికి మనిషికి అవినాభావ సంబంధమే ఎప్పటికీ. కన్నతల్లి గర్భకుహరాన నవమాసాలుంటే మట్టి తల్లి ఒడిలోన గిట్టేదాకా వీడిపోని అనుబంధం పంచభూతాల్లో ఒకటైన భూమాత సర్వప్రాణుల మనుగడకు భూమిక కాగా మట్టిలోనే ఆటలు పాటలు సంతోషాల సరదాలంట. నేల తల్లి అమ్మతనపు ప్రేమనంతా మట్టిలోని అణువణువులో దాచుకుని ఆనంద వీచికలతో ఆహ్లాద పరిమళాలతో మానవాళి ఆయుష్ పెంచునట. ఎండకు ఇంకిన వాగులు వంకలు బీటలు వారిన భూములపై వలపుల వీరి శరముతో మేఘమాల వర్షించగా వెదజల్లిన మట్టి పరిమళంతో మనసు దోచునంట. తొలకరి చినుకులకు తన్మయత్వంతో పులకరించిన అవని గర్భంలోంచి మొలకమ్మ పురుడోసుకుని ఉత్తేజ రాగాలు ఆలపించగా ఆకుపచ్చని కోక కట్టి అందాల పర్వాలతో పుడమి తల్లి కనువిందు చేయునంట. మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుంటూ కాలుష్యరహిత జీవనయానంతో మట్టిని ప్రేమిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ పరవశాల మట్టి పదనిసల సంగీతాన్ని ఆస్వాదిస్తూ మట్టే ప్రాణంగా బతికిన మానవ జన్మ ధన్యమగునంట. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో మట్టి సరిగమలు అనే అంశానికి గాను జీవరాగమే అనే శీర్షికతో రాసిన నా కవిత మనసు తడి ఉండాలే గాని మట్టి గుండెలో స్వర రేణువుల సడి ఓ రాగమై హత్తుకోదా. మునివ్రేళ్లతో మృత్తికను స్పృశిస్తేనే కదా స్తన్యమిచ్చిన అమ్మ స్పర్శలో ప్రేమలయ హృదయ నాడులను శృతి చేయాలంటే. మట్టికి మాత్రమే తెలిసిన ఇంద్రజాలమేమో నిర్జీవం నుండి కూడా జీవాన్ని సృష్టించి మనుగడకు మూలమే తానవుతూ. గుప్పెడంత మట్టి చాలు అమృత కలసమయ్యేందుకు. పక్షి పాటలో నోట జారిన విత్తును పుష్కలమైన ఫలాలున్న చెట్టుగా కానుకిచ్చేందుకు. చినుకు చిత్తడి చిందులేసిన మత్తడి తుంటరి పోటెత్తిన పుత్తడి పైరుకు కంకుల కంకణమయ్యేందుకు బురద నుండే బువ్వను పండిస్తుంది. కొండా కోనల్లో జలపాత జరిని సవ్వడించేందుకు పొత్తిళ్లను పాయలుగా పరుచుకుంటూ ప్రవాహానికి తానో నీటి తీగగా మారుతుంది. దేహమంతా పసిరిక రాగాలెన్నో ప్రసవిస్తూ గుండెలపై తీపి దెబ్బలన్నీ ఓర్చుకుంటూ నువ్వు వినలేని లాలిపాటతో నిన్ను ఐక్యం చేసుకునే మట్టి సరిగమలలో పలికేదెప్పటికీ జీవరాగమే. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం మట్టి సరిగమలు అనే అంశానికి నా కవిత అత్యుత్తమంగా ఎన్నికైనందుకు గురువుగారులకి ధన్యవాదములతో కవితకు నా శీర్షిక భిన్నత్వంలో ఏకత్వం. ముట్టి చూడు మట్టి విలువ అనువనువు ఆరాటమే, జీవరాశి వృద్ధిలో బావుటా ఎగిరేయాలని పోరాటమే, పట్టిందల్లా బంగారం చేసే పరమాత్మ స్వరూపంతో మట్టిలో మానడు పోస్తే ఇంటిలో పుట్టెడు నింపుతూ అమ్మలా అక్కున చేర్చుకుని కోట్ల జనాభాకు నోట్లోకి 4 మెతుకులై పుట్ల పంటలతో మానవాళిని అక్కున చేర్చుకొని దీవిస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వంలా మట్టిలో మర్మమైన భిన్న రుచుల ఫలాలతో భిన్న వర్ణాల పుష్పజాతులతో పుష్కలమే. బహుదూరపు బాటసారిలా మంచి చెడులు మూటకట్టుకొని మహిమాన్వితమై తరాల తరబడి సాగిపోయే సహనశీలి. అనుక్షణం గమనిస్తూ పెరిగిన మహిమాన్వితమైన మట్టిని అవపోషణ పట్టలేక మనిషి అశక్తుడుగానే మిగిలిపోతున్నాడు. ధన్యవాదములు. సమూహ మిత్రులందరికీ నమస్కారములు. కీలరిత ధర్మపురి. మట్టి సరిగమలు అంశానికి ఆధారభూతం శీర్షికతో నేను రాసిన కవితను చదవబోతున్నాను. మధురంగా వినబడుతున్నాయి మట్టి సరిగమలు, స్వరరాగ గంగా ప్రవాహం వలె, కుహు కుహు ఎనడి కోయిలమ్మ రాగంలా. తనపై నివసిస్తూ తనలోనే కలిసిపోయే జీవరాశి ఆనందం కొరకై మట్టి తల్లి ఆలపిస్తున్నది ఆనంద భైరవి రాగాన్ని. సప్తస్వర మాలికలో చక్కని సందేశాన్ని అందిస్తున్నది నేలమ్మ. తాను లేక ఏమీ నిలువలేవని,
సూక్ష్మ క్రిముల నుంచి పెద్ద వృక్షరాజాల వరకు వాగులు వంకలు నదులు సంద్రాలు కొండలు కోనలు అన్నింటికి తానే ఆధారభూత మనసు. సమస్త జగతికి మూలాధారమైన నన్ను జాగ్రత్తగా కాపాడుకోవలసిన మానవ జాతి నవజాతి అని విర్రవీగుచూ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ అనాగరిక చర్యలకు పాల్పడుతూ చక్కటి స్వరాలు పాడుతూ పదనిసలతో పరవశింపజేస్తూ మిమ్మల్ని పయనింపజేస్తున్న నా గొంతును నొక్కి పెడుతున్నారు అతి తెలివితో దయను మరచి. విన్నారు కదండి మట్టి సరిగమలు. నిజమే కదా, మట్టిని తాకితే ఎన్నో రాగాలు అంటే ఆనందాల్ని రాగాలుగా వర్ణించుకుంటే ఇదిగో ఇలాగే ఉంటాయి కవితల రూపంలో. మళ్ళీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వారం వచ్చే కవితల గురించి విని మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు. వచ్చే వారం దాకా సెలవు. ధన్యవాదాలు.